ఇదంతా ఒకవైపు అయితే, ఇంకొక వైపు భయానకమైన సిచ్యువేషన్ ఏమిటంటే, ఇంకా వచ్చే 20 సంవత్సరాల్లో మానవ జాతికి మగవాళ్లలో వీర్య కణాలు ఉండవు అని WHO ఘోషణ చేస్తాం. ఉండినా, పిల్లలు పుట్టినా అందులో 28 మంది బుద్ధిమాంద్యులు పుడతారు అని చెబుతున్నారు. అంటే మనం ఆరోగ్యం గురించి కాదు నేను మాట్లాడేది, అనారోగ్యం గురించి కాదు మాట్లాడుతున్నది. ఆ పాపం పుణ్యం మెరుగని పుట్టబోయే పిల్లల్లో 28 మంది 100కి బుద్ధిమాంద్యులుగా పుట్టించే సాధన ఈ మానవ జాతిది అని చెప్పేదానికి నాకు సిగ్గు అవుతుంది. అంటే మన వీర్య కణాలు, అండాణువులు గతి తప్పి, దిశ తప్పి సరిగ్గా పనిచేయట్లేదు అని ఏ నాథుడు ఆలోచించటం లేదు. రోగాలను బాగు చేసుకోవచ్చు, కానీ పుట్టబోయే పిల్లల్నే అంటే ఆ సిపియులే సరిగ్గా లేకుండా ప్రింట్ చేస్తున్నారన్నమాట. మీరు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ పిల్లలు ఉత్పాదన అయితే ఆ పిండము అండము పిండమై పిండము మనిషే అని పాపయ్యేదానికి ఆ మధ్యలో ఏదో మోసం చేస్తున్నాము. పిల్లలకి ఫిట్స్ వస్తున్నాయి, దిక్కు తోచట్లేదు, అటెన్షన్ డెఫిసిట్ సిండ్రోమ్ అని ఒక కొత్త పేరు పెడుతున్నారు. ఇలా పేర్ల మీద పేర్లు పెట్టుకొని రోగాల మీద రోగాలను సృష్టించుకుంటూ ఇంకా మనం ముందు విజ్ఞానం పేరులో ఆడపిల్లలు ముట్టవటం 8 సంవత్సరాలకి దించుకున్నాము. అది పాల వల్ల అని నేను 20 సంవత్సరాల నుంచి చెబుతుంటే ఇంతవరకు ఏ డాక్టరు, ఏ విజ్ఞాని అది అవునో కాదో చెప్పట్లేదు. అంటే నా దగ్గరికి వచ్చిన ఆడపిల్లలకి పాలు అనే పదార్థాన్ని స్టాప్ చేస్తే మీలో ఉన్న 90% ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయమ్మా అని చెబితే 100,000 మంది పాలను ఆపు చేసిన తర్వాత వాళ్ళకు అవుతున్న గర్భకోశ ప్రాబ్లమ్స్ ఏమిటి, ముట్టు ప్రాబ్లమ్స్ ఏమిటి, స్తనాల్లో గడ్డలేమిటి, పీరియడ్స్ ప్రతిసారి వచ్చినప్పుడు దిక్కు తెలియని నొప్పులతో కష్టపడుతూ ఉంటే ఒక్కొక్క ట్యాబ్లెట్ వేసుకొని ఎవరికి చెప్పలేక ఆ ట్యాబ్లెట్ల వల్ల వాళ్ళ కిడ్నీలు టప్పుకొని లేచిపోతుంటే, క్రియాటినిన్ ఎక్కువ అవుతుంటే నో ప్రాబ్లం, మేము డయాలసిస్ యూనిట్లను రెడీ చేస్తున్నాము, ప్రతి జిల్లాలో 100 డయాలసిస్. ఎందుకురా కిడ్నీలు లేచిపోతున్నాయని ఎవరు ప్రశ్నలు అడగటం లేదు. ఇలా చెబుతూ పోతే మీరు తాగుతున్న ఈ నీళ్లు చచ్చిన నీళ్లు, బోరు నీళ్లు ఎందుకు చచ్చాయి? ఆ ధృవాత్మకంగా ధృవీకరణ పొందిన నీటిని మీరు స్ట్రక్చర్డ్ వాటర్ని అన్స్ట్రక్చర్డ్ వాటర్ చేసుకొని ప్లాస్టిక్ డబ్బాలలో, ప్లాస్టిక్ ట్యూబులలో, ప్లాస్టిక్ ఫిల్టర్లలో శుద్ధీకరణ క్లియర్ స్ఫటిక స్పష్టత చూడండి అని హేమమాలిని అడ్వర్టైజ్మెంట్ చేస్తే ఆర్ఓ వాటర్ తెచ్చి మీరు తాగుతున్నారు. అది నిజమైన శుద్ధమైన నీరు కానే కాదు. ఎప్పుడైతే నీరు రచనాత్మకంగా స్ట్రక్చర్డ్ వాటర్ అవుతుంది, ఎప్పుడు నీరు పారుతున్నప్పుడు, ఆ పారటంలోనే ఎనర్జీ వస్తుంది, ఆక్సిజన్, హైడ్రోజన్ స్ట్రక్చర్ అవుతాయి. అండ్ దట్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీగా మారినప్పుడు వస్తుంది. ఆ మారినప్పుడు వాటర్ స్ట్రక్చర్ అవుతుంది, తనలో ఉన్న కల్మషాల్ని దూరం చేసుకుంటుంది. అందుకే పారుతున్న నీళ్లు, అందుకే పాప వినాశం అని ఉంది ఆ తిరుపతి దగ్గర. ఆ జలపాతం కింద నుంచుంటే చాలు నీకు రోగాలు బాగవుతాయి, పాపాలు బాగవుతాయి. పాపం అంటే రోగమే. ఆ జలపాతం ఉక్కి పడుతుంటే అందులో స్ట్రక్చర్డ్ వాటర్ ఉంటుంది. నీ దేహంలో 75% నీళ్లే. నీ నీళ్లు కలుషితమయ్యాయి, స్ట్రక్చర్ పోయింది. నిజమైన స్ట్రక్చర్ కావాలా? స్ట్రక్చర్డ్ వాటర్తో స్నానం చెయ్యి, స్ట్రక్చర్డ్ వాటర్ తాగు. 6 నుంచి 60 రోజుల్లో నీ రోగాలు ఒక స్థితికి కుదుట పడతాయి. అంటే స్ట్రక్చర్డ్ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ డబ్బాల్లో ప్లాస్టిక్ చిప్పల్లో నీళ్లు తాగుతున్నాము. ఇప్పుడు నేను వస్తున్నాను, అందరూ గ్లాస్ బాటిల్లో నీళ్ళు పెడుతున్నారు. ముందు అందరూ ప్లాస్టిక్ డబ్బాల్లో తాగేవాడు. ఆ ప్లాస్టిక్ నానో పార్టికల్స్ మీ చిన్న పేగుల్లో అతుక్కొని
సెలీనియం, జింక్, కాపర్ ఇలాంటి అద్భుతమైన లవణాంశాలు మీ రక్తంలోకి దొరకక మీ వెంట్రుకలు పైకి లేచిపోతున్నాయి. అందుకే తిమ్మప్ప వెంట్రుకల బిజినెస్ తక్కువైపోయింది. నిజంగా జరుగుతున్నది ఇది. ఆడవాళ్లలో బట్టతల కనిపిస్తుంది, 100కి 2 ఆడవాళ్లలో బట్టతల వస్తుంది. జన్యుపరంగా మాట్లాడాలంటే 1 కోటి ఆడవాళ్లకు 1 బట్టతల కనిపించడం కూడా అరుదుగా ఉన్న దినాల్లో 150 సంవత్సరాల క్రితం. ఇప్పుడు 100కి 2 ఆడవాళ్లలో బట్టతల ఉంది. మగవాళ్ళల్లో అడక్కండి, 20 సంవత్సరాలకే 40 మందికి బట్టతల వస్తుంది. ఆ ఉన్న తెల్ల వెంట్రుకలకి రంగులు పూసుకుంటూ మనం హ్యాహూ అని ఉడుతున్నాం. ఆ రంగులు ఎందుకు పూసుకుంటారో మరి నాకు అర్థం కావట్లేదు. ఆ సినిమా వాళ్ళకు, టీవీ వాళ్ళకి కర్మ, వాళ్ళ ప్రొఫెషన్ అది, రంగులు పూసుకోవాలి. మీరెందుకయ్యా పూసుకుంటారు మీ తలని? నాకు అర్థం కావట్లేదు. ఆ రంగులు పూసుకోవటం వల్ల మీ హార్ట్స్లో ఇస్కిమిక్ డిసీజెస్ తయారవుతున్నాయని ఏ డాక్టరు మీకు చెప్పట్లేదు. దట్ ఈస్ ద సాడ్ స్టోరీ. మీరు నోట్లోకే కాదు, మొత్తం శరీరం అంతా కలుషితం చేసుకుంటున్నారు. సహజంగా ఉండటం అదేదో పెద్ద తప్పు అన్నట్లు ఇప్పుడు సమాజం తయారైంది. ఐ డోంట్ నో వై ఇట్ ఈస్ సో. ఎందుకంటే అర్బనైజేషన్, ద సో కాల్డ్ టీవీస్, సో కాల్డ్ అడ్వర్టైజ్మెంట్స్, సో కాల్డ్ భయంకరమైన జీవితం, రియాలిటీ షోస్. రియాలిటీ షోస్లోకి దిగిపోయాం. సో ఏమిటవుతుంది ఇదంతా? మనకు తక్కక మంచి నీళ్లు ఉత్పాదన చేసుకోలేకపోతున్నాం. టెక్నాలజీ మాత్రం పైకి పోతుంది. ఏం లాభం? యూజ్లెస్ వాటర్తో. అందుకే రోగాలు వస్తున్నాయి. తాగండి అద్భుతమైన తామ్ర రాగి ఫలకం, రాగి ప్లేటు మట్టి కుండలో నీళ్ళల్లో పెడితే రాత్రి మీకు స్ట్రక్చర్డ్ వాటర్ తయారవుతుంది. ఎలా తయారవుతుంది? నీళ్లు పారితే స్ట్రక్చర్డ్ అయితే రాగి ఫలకం మీద ఫ్రీ ఎలక్ట్రాన్స్, రుణాత్మక కణాలు బుర్రని తిరుగుతూ ఉంటాయి. ఓన్లీ రాగి ప్లేట్ మీద ఈ పద్ధతి ఉంది. నేను ప్రయాణం చేస్తున్నప్పుడు రాగి చెంబులో, బయట దొరికేది ప్లాస్టిక్ నీళ్ళే నాకు తెలుసు, ఆ ప్లాస్టిక్ నీళ్ళని దీంట్లో వేస్తే 5-6 గంటల్లో రాగి ఉపరితలం మీద ఉన్న రుణాత్మక కణాలు బుర్రని తిరగటం వల్ల నీళ్ళల్లో ఉన్న కల్మషాలన్నీ రాగి ఫలకం మీదకి వచ్చేస్తాయి. దాన్ని రాత్రికి పొద్దున్న లేస్తే మీరు చింతపండు నీళ్ళతోనో నిమ్మకాయ నీళ్ళతోనో శుభ్రం చేసుకుంటే మళ్ళా రాగి ఫలకం తయారవుతుంది. మళ్ళా 5 లీటర్ల 10 లీటర్ నీళ్ళని ఈ బాటలు మీరు మట్టి కుండలో వేస్తే మొత్తం నీళ్ళన్నీ శుద్ధమవుతాయి. ఎప్పుడైతే మీరు ఈ రకంగా స్ట్రక్చర్డ్ వాటర్ను తాగటం మొదలు పెడతారో, ఎప్పుడైతే మీరు ఈ రకమైన స్ట్రక్చర్డ్ వాటర్తో వంట చేసుకొని భోజనం చేస్తారో, మీ ఆరోగ్యం సగానికి సగం మీ దేహంలో 6 నెలల్లో భాసమవుతుంది. దీనికి ఆ రాగి ప్లేట్ 100 రూపాయలు, 200 రూపాయలు మీకు పనికి వస్తుంది, మీ పిల్లలకు పనికి వస్తుంది, మీ మనవాళ్లకు పనికి వస్తుంది, మీ ముని మనవాళ్లకు పనికి వస్తుంది, ఇంకా ముని మనవాళ్లకు పనికి వస్తుంది. 1 నయా పైసా ఖర్చు లేదు. మీరు 200 రూపాయలు ఖర్చు పెడితే ఇప్పుడు తరతరాలు మీ కుటుంబంలో శుద్ధమైన స్ట్రక్చర్డ్ వాటర్ని తాగేదానికి వీలవుతుంది. ఇలా శుద్ధమైన స్ట్రక్చర్డ్ వాటర్తో మీరు భోజనం చేస్తే మీకు ఏ గ్యాస్ ప్రాబ్లం ఉండదు, ఏ ఇబ్బందులు కలగవు. ఇంత చిన్న విషయాన్ని ఏ శాస్త్రజ్ఞులు విడిచి చెప్పేదానికి ముందుకు రావట్లేదు. ఎందుకు? మీకందరికీ బాగా అయితే మాకు డబ్బులు ఎలా వస్తాయి బాబు? ఇది నీళ్ల కథ, అది పాల కథ, ఇంకా నూనె కథ, సిరిధాన్యాల కథ చివరిలో చెప్తాను. ఎందుకంటే అది మూలం. అది దానివల్ల అన్ని రోగాలు దూరం అవుతాయని మేము 1000 మందికి బాగు చేసి ఇలా చెయ్యెత్తి అందరికీ చూడండి బాబు, మీరు ఇది తినకపోతే రోగము, ఇది తింటే ఆరోగ్యము అని. నన్ను అందరూ సో ఆహారంలోనే ఔషధం ఉందా అని అడుగుతున్నారు. లేదు లేదు లేదు, ఆహారంలో ఆహారం మాత్రమే ఉంది. ఔషధం అనే పదం వచ్చిందంటే నీకు రోగం వచ్చింది అని.
రోగానికి ఔషధానికి సంబంధం ఉంది, ఆహారానికి ఆరోగ్యానికి సంబంధం ఉంది, అనారోగ్యానికి సంబంధం లేదు. ఆహారం ఆహారమే, ఆహారం మందు కాకూడదు. మందు మందే. అది ఏ మందైనా నీకు రోగం వచ్చిన తర్వాత మందు, రోగం రాకుండా ఉంటే అది ఆహారం. అంటే ఆరోగ్యం నీకు ఆహారంలో ఉంది. నీకు ఆరోగ్యం లేదంటే నీ ఆహారం సరిగ్గా లేదు అని అర్థం. ఆహారం సరిగ్గా ఉంది అంటే నీకు ఏ మందు అవసరం లేదు అని అర్థం. అంటే అందరూ కన్ఫ్యూజ్ అయిపోయి ఆహారమే ఔషధం అంటున్నారు. తప్పది. ఆహారం ఆహారమే. ఆహారం ఆరోగ్యానికి సంబంధించింది, మందు అనారోగ్యానికి సంబంధించింది. సో ఆహారం సరిగ్గా ఉంటే ఏ మందు అవసరం లేదు. ఆహారం సరిగ్గా లేకుంటే ఏ మందు పనిచేయదు. సాక్ష్యం అందరం.